ఢిల్లీ బీజేపీ నేత తన్వీధర్ సింగ్ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు మరోసారి మాట్లాడితే నాలుక కోసి భౌతిక దాడులకు దిగుతాం ఖబర్దారంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీధర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తన్వీధర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇక రాహుల్ గాంధీ సైతం ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని తన్వీధర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు ఇలా మాట్లాడితే ప్రధాని హోంమంత్రి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై దాడి చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే భస్మమైపోతారని హెచ్చరించారు. ఇకపై మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చీల్చి చెండాడుతామన్నారు. ఇప్పటికైనా తన్వీధర్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. మా రాహుల్ గాంధీ గారిని దాడి చేస్తామని, నానమ్మకే ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని చెప్పి మాట్లాడిన తన్వీధర్ సింగ్ ముక్కలు చేస్తాం ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి జోలికి వచ్చుడు కాదు. ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే నాలుక కోసుడే కాదు 16 వక్కలు చేస్తాం ఖబర్దార్ తన్వీధర్ సింగ్ అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక బీజేపీ నాయకుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తుండ్రు అంటే మీ ప్రోత్సాహం వల్లనే అతను మాట్లాడుతున్నా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రిని కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ మోడీ అమిత్ షా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 400 సీట్లు అనే ప్రగల్భాలు పలికిన మోడీ ఈరోజు మరి చావు తప్పి కన్నీలొట్టబోయినట్టుగా అధికారంలోకి వచ్చి మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో అత్యధిక ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి మరి రాహుల్ గాంధీ గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఏనాడు మోడీ కూడా ఒక ఫ్లైట్ కారు తప్ప కింద కాలు పెట్టిన పరిస్థితి లేదు. మరి ఈనాడు అలాంటి వ్యక్తి మరి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీ గారిని మరి కాబోయే ప్రధాని తనని ఎవరు నిలువరించలేరని చెప్పేసి మరి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని మరి ఈరోజు హత్య రాజకీయాలకు ప్రోత్సహించారు.